కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో మనకు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ అప్డేట్స్ డిస్కస్ చేయబోయే ముందు మనకి మొన్న మార్కెట్స్ ఎలా ట్రేడ్ అయినాయి, యుఎస్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ మనకి రేపు ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. మనకి డౌ జోన్స్ కానివ్వండి, మనకి యూరోపియన్ మార్కెట్స్ మనకి మంచి పాజిటివ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము మనకి ఫ్రైడే ఈవినింగ్. సో మనం ఇక్కడ చూసినట్లయితే డౌ జోన్స్ చూసినట్లయితే మనకి ఆల్మోస్ట్ డౌ జోన్స్, ఎస్ఎన్పి, నాస్డాక్ యుఎస్ మార్కెట్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 1.5% అనేది ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. నియర్ అబౌట్ 2% కూడా ఉన్నాయి డౌ జోన్స్ అండ్ నాస్డాక్. అండ్ మనం ఎఫ్టీఎస్ మనకి యూరోపియన్ మార్కెట్స్ చూసినట్లయితే అవి కూడా మనకి మంచి పాజిటివ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. అండ్ మనకి గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే మనకి 25,000 దగ్గర హాల్ట్ అయితే అయింది. సో 25,000 దగ్గర హాల్ట్ అయితే అయింది. యూరోప్ మార్కెట్స్ అండ్ యుఎస్ మార్కెట్స్, మేజర్గా యుఎస్ మార్కెట్స్ ఎంత నియర్ అబౌట్ 2% పెరగడానికి గల కారణం ఏందనేది మనం ఇక్కడ చూద్దాము. సో దీనికి గల కారణం ఏందనేది చూద్దాము. దీన్ని చూడబోయే ముందు రేపు ఎలా ఉండొచ్చు అనేది కూడా మార్కెట్స్ ఒకసారి చూద్దాము. మన మార్కెట్స్ ఎక్కడ ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో గిఫ్ట్ నిఫ్టీ మీరు గుర్తుపెట్టుకోండి 25,000 దగ్గర మనకి హాల్ట్ అయితే అయ్యింది. 25,000 దగ్గర హాల్ట్ అయితే అయ్యింది. సో మన నిఫ్టీ వచ్చేసి మొన్న మనం చూసినట్లయితే మనకి ఫ్రైడే 24,870 దగ్గర ట్రేడ్ అయింది విత్ 213 పాయింట్స్ డౌన్తో. 213 పాయింట్స్ డౌన్తో మనకి 24,870 దగ్గర ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఓకే, 24,870. సో మనకి నిఫ్టీకి గిఫ్ట్ నిఫ్టీకి నియర్ అబౌట్ మనకు వచ్చేసి 130 పాయింట్స్ డిఫరెన్స్ అయితే ఉంది. సో మనకి గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది మనకి ఉంటుంది అన్నట్లుగా మనం అయితే చూస్తున్నాము. సో ఒకసారి వీటి లెవెల్స్ ఎలా ఉండొచ్చు అనేది కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. డిస్కస్ చేయబోయే ముందు ఒకసారి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దామండి. ఇంపార్టెంట్ అప్డేట్స్ చూసి వాటి యొక్క స్టాక్స్ కూడా మనం ఒకసారి మన చార్ట్స్ ద్వారా డిస్కస్ చేద్దాం. ఓకే, ముందుగా మనం చూసినట్లయితే సో మనకి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ మనం చూద్దాము. మనం వచ్చేసి ఫ్రమ్ 6x గెయిన్స్ ఇన్ 2024 టు బేర్ మార్కెట్ పెయిన్ ఇన్ 2025. సో ఈ స్టాక్ ఏందనేది ఒకసారి చూద్దాం. ఈ స్మాల్ క్యాప్ మల్టీ బ్యాగర్ ఏందనేది ఒకసారి చూద్దాం. మనం చూసినట్లయితే ఇది శక్తి పంప్స్ అండి. సో శక్తి పంప్స్ ఏదైతే ఉందో మనకు వచ్చేసి ఆల్మోస్ట్ మనకు వచ్చేసి 16x రిటర్న్స్ ఇన్ జస్ట్ 2 years. సో ఎవరైతే 1 lakh పెట్టారో 16 lakhs అన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాము రిటర్న్స్. ఇది జస్ట్ మనకు వచ్చేసి త్రూ షేర్ మార్కెట్ ఎవరికైతే మనకి కొంత ఎవరైతే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అని భయపడుతూ ఉంటారో సో ఇలాంటి రిటర్న్స్ అనేవి కొన్ని మనకి అప్పుడప్పుడు మనకు తగులుతూ ఉంటాయి. మనకి 16 times కాకపోయినా అట్లీస్ట్ మనకు వచ్చేసి పెట్టిన దానికి 1 yearలో మనకి అట్లీస్ట్ మనకి 30 to 40% రిటర్న్స్ ఇచ్చాను కూడా మనం చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాము. ఓకే, సో అందువల్ల ఏంటంటే పోర్ట్ఫోలియో ఏంటంటే కొన్నిసార్లు మనం కొన్ని రిస్కీ స్టాక్స్ మనం హోల్డ్ చేస్తాము. అట్లీస్ట్ 20% రిస్క్ తీసుకోండి మన ఇన్వెస్ట్మెంట్లో, అండ్ మిగతా 80% కొంచెం సేఫ్ స్టాక్స్ అనేది మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే 2 yearsలో మనకి 16x రిటర్న్స్ ఇచ్చింది. మనకి ఈ 2025లో వచ్చేసి మనకి నెగిటివ్ రిటర్న్స్ అనేది వస్తుంది. దానికి గల కారణం ఏందనేది మనం ఇక్కడ చూస్తున్నాము. దానికి గల కారణం అంటే ఇది వచ్చేసి మనకి శక్తి పంప్స్ అసలు మేజర్ ఎంత మటుకి డౌన్ ఫాల్ అవ్వచ్చు ఇంకా అనేది కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాము మనము దీని ద్వారా మన చార్ట్స్ ద్వారా. సో డిస్పైట్ ఏ రీసెంట్ డిప్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఆర్ షోయింగ్ స్ట్రాంగ్ సపోర్ట్ అన్నట్లు చూస్తున్నాము. 292 crore QIP అనేది మనకి రైజ్డ్ అన్నట్లుగా కూడా చూస్తున్నాము ఫర్ సెల్ ప్లాంట్. ఎక్స్పర్ట్స్ హైలైట్ శక్తిస్ డామినెన్స్ ఇన్ ద PM కుసుమ్ యోజన అండ్ డైవర్సిఫికేషన్ ఇంటూ EV మోటార్. సో ఇది మేజర్గా EV సెగ్మెంటు అండ్ సోలార్ పంప్స్. సో వీటిని ఎక్కువగా ఇది డీల్ చేస్తుంది కాబట్టి మేజర్గా ఈవెన్ దో మనకి మార్కెట్లో సోలార్ మనకు వచ్చేసి శక్తి పంప్స్ ఫాల్ అయినప్పటికీ స్టిల్ మనకి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు మనీ అయితే ఈ యొక్క స్టాక్లో పంపిణీ అయితే చేస్తున్నారు. ఓకే, ఈ యొక్క కంపెనీలో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. అది మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీ రెడీ ఫర్ మండే గ్యాప్ అప్ ఆఫ్టర్ జాక్సన్ హోల్ స్పీచ్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో జాక్సన్ హోల్ స్పీచ్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అదేందనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే ఈయన ఏంటంటే నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవాళ్ళు గ్లోబల్ మార్కెట్స్ స్ట్రెంత్ బాగుంది. మనకు వచ్చేసి జెరోమ్ పవెల్ గారు హింటెడ్ ఎట్ పాసిబుల్ రేట్ కట్స్. సో మేజర్గా మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఉండొచ్చు అన్నట్లుగా అనేది ఇక్కడ ఆయన సిగ్నలింగ్ ఇస్తున్నారు అన్నట్లుగా మనం చూస్తున్నాము. సో అందువలన వచ్చేసి మనకు వచ్చేసి మార్కెట్లో యుఎస్ మార్కెట్లో మనం చూసాం కదా నియర్ అబౌట్ 2% మనకు వచ్చేసి హైగా ట్రేడ్ అవ్వడం చూసాము. ఓకే, సో రేపు మార్కెట్లో మనకు కొంత పాజిటివ్ మూమెంటం అయితే గ్యాప్ అప్ అయితే ఉండొచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ అవ్వకపోతే మన ట్రేడింగ్ స్ట్రాటజీ ఎలా ఉండొచ్చు అనేది కూడా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ Dream11, My11 సర్కిల్ అదర్ మనకి ఆన్లైన్ గేమింగ్ ఉన్నాయి కదా ఇవన్నీ డిస్కంటిన్యూ చేసేస్తున్నాయి ఆఫర్స్ అన్నట్లు చూస్తున్నాము. దానివల్ల ఏ కంపెనీస్ ఎఫెక్ట్ అవుతాయి అని కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి జపాన్ SMBC అనేది RBI అప్రూవల్ తీసుకుంది.
సో ఆర్బీఐ అప్రూవల్ వచ్చింది. 25% నియర్ అబౌట్ 25% అనేది ఇన్వెస్ట్ చేస్తున్నట్లుగా ఎస్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో 25% నియర్ అబౌట్ ఎస్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, సో ఎస్ బ్యాంక్ వచ్చేసి ఇది పాజిటివ్ సెంటిమెంట్ అండి. వోడాఫోన్ ఐడియా వచ్చేసి సబ్స్క్రైబర్స్ లాసెస్ హిట్ రికార్డులు, అంటే సబ్స్క్రైబర్స్ ఎవరైతే వెళ్ళిపోతున్నారో వాళ్ళు వచ్చేసి ఈ యొక్క మంత్లో చాలా తక్కువగా అయ్యారు గత కొన్ని ఇయర్స్ నుంచి. సో ఈ మంత్ మనకి చాలా తక్కువ. ఇది వచ్చేసి వోడాఫోన్ ఐడియాకి చాలా బిగ్ పాజిటివ్ అండి. సో సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు వోడాఫోన్ ఐడియాతోనే ఉంటున్నారు అన్నట్లుగా స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ సెబీ ప్లాన్స్ టు టెన్యూర్ మెచ్యూరిటీ ఫర్ ఈక్విటీ డెరివేటివ్స్. ఓకే, రైస్ టు మనకు వచ్చేసి ఈ యొక్క సెంటెన్స్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సెబీ ప్లాన్స్ టు రైజ్ టెన్యూర్ మెచ్యూరిటీ ఫర్ ఈక్విటీ డెరివేటివ్స్ అన్నట్లుగా ఇక్కడ చూస్తున్నాము. అంటే ఇది మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. ఈక్విటీ డెరివేటివ్స్ టెన్యూర్ రైజ్. సో మనకి సర్జిన్ డెరివేటివ్స్ ట్రేడింగ్ విచ్ హ్యాస్ ఆల్సో బీన్ డ్రివెన్ బై రిటైల్ ఇన్వెస్టర్స్ హ్యాస్ ప్రాంప్టెడ్ ద సెబీ టు లిమిట్ ద నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎక్స్పైరీస్. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎక్స్పైరీస్ని లిమిట్ చేస్తారు అండ్ ఇంక్రీజింగ్ ద లాట్ సైజ్ సో దట్ రిటైల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు కొంత తక్కువగా ట్రేడ్ చేస్తారు. ఎందుకంటే లాట్ సైజ్ పెరిగితే మనకి మనీ ఎక్కువ కావాలి కాబట్టి. సో అందువల్ల ఈవెన్ కాంట్రాక్ట్ ఎక్స్పైరీస్ కూడా మనకు వచ్చేసి ఎవ్రీ వీక్లీ ఎక్స్పైరీస్ నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ ఇలా ఉన్నాయి కదా. సో ఇవన్నీ లిమిట్ చేస్తారు అన్నట్లుగా అంటున్నాము. అందువల్ల ఏంటంటే ఇది వచ్చేసి మనకి మేజర్గా దేనికి నెగిటివ్ ఇంపాక్ట్ అండి, బీఎస్సీకి, ఎన్ఎస్సీకి. ఎందుకంటే ఏవైతే మనకు వచ్చేసి ట్రేడింగ్స్ జరుగుతాయో అవి వచ్చేసి లిమిట్ అయిపోతాయి. సో ట్రాన్సాక్షన్స్ తగ్గిపోతే ఆటోమేటిక్గా టర్న్ ఓవర్ తగ్గిద్ది. సో బీఎస్సీ ప్రాఫిట్స్, ఎన్ఎస్సీ ప్రాఫిట్స్లో ఇంపాక్ట్ అయితే అవుతుంది. ఇందువల్ల ఏ స్టాక్ ఇంపాక్ట్ అవుతుంది అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఓకే, సో ప్రస్తుతం వచ్చేసి మనం కొన్ని స్టాక్స్ ఏదైనా డిస్కస్ చేద్దాం ఇక్కడ, తర్వాత మన లెవెల్స్ చూద్దాము. మనం వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే ఎస్ బ్యాంక్ అండి. ఎస్ బ్యాంక్లో మనకి జపాన్ బ్యాంక్ అనేది ఆర్బీఐ అప్రూవల్ ఇచ్చింది. సో ఇక్కడ నుంచి మనకు వచ్చేసి ఇది 18 పాయింట్, మీరు వచ్చేసి నియర్ సపోర్ట్ 18.36 తీసుకొని మీరైతే ఎంటర్ అవ్వండి. బయింగ్ సైడ్ ప్రాబ్లం లేదు. వోడాఫోన్ ఐడియా వచ్చేసి వెరీ బిగ్ పాజిటివ్ కమ్బ్యాక్ అండి. సో ఇక్కడ నుంచి మనకు వచ్చేసి నియర్ హైస్ వచ్చేసి నియర్ అబౌట్ 10.50 అయితే క్రాస్ అయ్యే స్కోప్ అయితే కూడా కనిపిస్తుంది. సో 10.50 క్రాస్ అయ్యే స్కోప్ అయితే కనిపిస్తుంది. కాకపోతే మీరు మేజర్ సపోర్ట్ వచ్చేసి మనకు వచ్చేసి సో చూడండి 2-3 టైమ్స్ ఈ సపోర్ట్ లెవెల్స్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి దాన్ని మీరు జాగ్రత్తగా సపోర్ట్ అయితే కన్సిడరేషన్ తీసుకోండి. నియర్ అబౌట్ మనకు వచ్చేసి 6.18, సో 6 రూపీస్ 18 పైసా. మనకు వచ్చేసి బీఎస్సీ వచ్చేసి మనకు మేజర్గా మనకు చూడండి ఇక్కడ వచ్చేసి 2500 నుంచి మనకు 2300, 200 పాయింట్స్ డౌన్ అనేది మనకి. ఎందుకంటే మనకి ఎప్పుడైతే టర్న్ ఓవర్స్ మనకి ఇక్కడ సెబీ అనేది ఎప్పుడైతే మనకి ఇస్తుందో ఆటోమేటిక్గా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే మనకి ఇక్కడ కనపడింది. కాకపోతే ఇది వచ్చేసి ఇంకా మనకి డౌన్ అవుతుందంటే ఈ 2280 ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఆల్మోస్ట్ మనకు వచ్చేసి సో మేజర్ సపోర్ట్ కింద ఇవి చూడండి. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో ఇంకా మనకి డౌన్ఫాల్ అయితే స్కోప్ అయితే ఉంది. బీఎస్సీ అనేవాళ్ళు కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. సో మేజర్గా మనకు వచ్చేసి ఇక్కడ డెల్టా కార్ప్ కానివ్వండి, ఇంకోటి వచ్చేసి నజారా టెక్నాలజీస్, ఈ 2 గేమింగ్ ప్లాట్ఫామ్స్ మనం ఆల్రెడీ సెల్ చేయమని చెప్పాము. సో ఇంకా మనకి ఫాలో అయ్యే స్కోప్ ఉంది. ఎందుకంటే ఎవరైతే మేజర్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఇది చూడండి డ్రీమ్ 11 ఇవి వచ్చేసి డిస్కంటిన్యూ అయిపోతున్నాయి. వీటి వల్ల ఆటోమేటిక్గా మనకు నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఈ కంపెనీస్ మీద ఇంకా ఉంటుంది. ఓకే, నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి లెవెల్స్ చూద్దామండి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ మనకు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాము. ఏమైతే మనం స్టాక్ డిస్కస్ చేసామో అయితే మీరైతే జాగ్రత్తగా మీ యొక్క పోర్ట్ఫోలియోలో బై చేసి యాడ్ ఆన్ చేసుకోవడం మనకి సెల్ చేసుకోవడం అనేది చూడండి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనము మేజర్ లెవెల్స్ అయితే చూద్దాము. ఇక్కడ వచ్చేసి 50 మినిట్స్ క్యాండిల్ అని 50 మినిట్స్ చార్ట్ మనకు వచ్చేసి గ్యాప్ అప్ అనేది మనకు వచ్చేసి ఫిక్స్ అయిపోయింది. ఒకవేళ గ్యాప్ అప్ అనేది అవ్వకపోతే మాత్రం నేను వచ్చేసి టార్గెట్ వచ్చేసి సో ఇక్కడ చూడండి మేజర్ రెసిస్టెన్స్, ఇదంతా మేజర్ రెసిస్టెన్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో నాకు ఒకవేళ గ్యాప్ అప్ అవ్వకపోతే మాత్రం మీరు ఇమీడియట్గా ఎంట్రీ అయితే తీసుకోండి. 24,900 ఈ లెవెల్స్ దగ్గర మనకు వచ్చేసి ఎంట్రీ అయితే తీసుకోండి. మనకి 25,019 దగ్గర ఫస్ట్ మనకి రెసిస్టెన్స్ ఉంది. సెకండ్ రెసిస్టెన్స్ 25,160 దగ్గర ఉంది. లేదు మనకి డౌన్ఫాల్ అయ్యే స్కోప్ ఉంటే మాత్రం నాకు వచ్చేసి దగ్గర మనకి 24,700 లెవెల్స్ అయితే కనిపిస్తుంది. సో బిఫోర్ ద 24,750, 700 లెవెల్స్ డౌన్ సైడ్
కానీ నేను రేపు డౌన్ సైడ్ ఉండడానికి అయితే చూడలేదు, ఎందుకంటే మార్కెట్లో ఆల్రెడీ గ్యాప్ ఆఫ్ సిగ్నలింగ్ అయితే ఉంది కాబట్టి. కాకపోతే మీరు రేపు బ్లైండ్ స్ట్రాటజీ ఏం చేయాలంటే ఫ్లాట్ కనుక ఓపెన్ అయితే మాత్రం మీరు డైరెక్ట్ కాల్ ఆప్షన్ బై చేసుకోండి విత్ అప్ సైడ్ మంచి టార్గెట్ కోసం. ఓకే, ఫ్లాట్ కనుక ఓపెన్ అయితే, లేదు ఇది ఈ లెవెల్స్ అయినా కానీ 24,950 లెవెల్స్ అయినా మనకి మంచి ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే కనిపిస్తుంది. సో 24,950 లెవెల్స్ కూడా మనకు మంచి ఇంపార్టెంట్ లెవెల్స్ కనిపిస్తుంది. 24,950 లెవెల్స్ క్రాస్ అవుతూ ఉన్నా కానీ మీరు ఇమీడియట్గా 150 to 200 పాయింట్స్ అప్ సైడ్ టార్గెట్ అయితే తీసుకోండి. ఓకే, అప్ సైడ్ టార్గెట్స్ అయితే తీసుకోండి విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనం ఒకసారి చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనం ఒకసారి చూద్దామండి. లెవెల్స్ వచ్చేసి మనకి రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. మనం ఇక్కడ చూసినట్లయితే మనకి యాజ్ పర్ ఈఎంఐ ప్యాటర్న్ మనం రేపు వెళ్దాం అనుకుంటే మాత్రం మనకి ఇది స్టాప్ లాస్ మీరు పెట్టుకోండి 55,100. సో ఇంకా మీరు బఫర్ ఇవ్వాలనుకుంటే 55,000 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. మంచి అప్ సైడ్ మూమెంటం అయితే ఉంటుందండి. మంచి అప్ సైడ్ మూమెంటం చూడండి, ఇక్కడ దాకా అయితే మనకి అంటే 55,600 దాకా మనకి అప్ సైడ్ మూమెంటం అయితే ఉంది. నియర్ అబౌట్ 400 పాయింట్స్. డౌన్ సైడ్ ఉంటారంటే మాత్రం మార్కెట్లో కొంత పాజిటివిటీ ఎలాగో మనకి గిఫ్ట్ నిఫ్టీకి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి రేపైతే కంపల్సరీ మార్కెట్లో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఫ్లాట్గా కనుక ఓపెన్ అయితే, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఫ్లాట్గా ఫ్లాట్ ఆర్ లెస్ దాన్ 15 పాయింట్స్ అప్లో కనుక ఓపెన్ అయితే ఇమీడియట్గా మీరు బయింగ్ సైడ్కి అయితే వెళ్ళండి. ఓకే, ఏదైనా పొజిషన్ అయితే చూసుకోండి, స్టాప్ లాస్ అయితే కంపల్సరీ మెయింటైన్ చేయండి. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.